గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ప్రముఖ పేపర్లో ఇలా ప్రధానంగా వచ్చిన వార్తాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా సీఎం కేసీఆర్ తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. అవినీతి పరులు అంతు చూస్తానన్న ఆయన ఓటుకు నోటు కేసుతో పాటు అందరి లెక్కలు తేలుస్తామన్నారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఓడిన వారికి పదవులు ఇవ్వలేమంటూ సంకేతం పంపారు. ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారంటూ చెప్పి బాంబు పేల్చారు. ఇక ఏపీ రాజకీయాల్లో తాను వేలు పెట్టడం ఖాయమన్నారు సీఎం కేసీఆర్. దేశ ప్రజల ప్రయోజనాల కోసమే జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా రైతు బంధు పథకం అమలు చేస్తామంటూ ఆయన ప్రకటించారు. ఇక తెలంగాణలో భారీ విజయం సొంతం చేసుకున్న టీఆర్ఎస్ ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 1:30కు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనరల్ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ గారు, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి ఇందిరా శోభర్ గారు, ఇక టీఆర్ఎస్ నుంచి పత్రి సుధాకర్ రెడ్డి గారు. ఇక విజయవాడకి వెళ్దాం. విజయవాడలో బీజేపీ నేత విల్సన్ గారు, ఇక టీడీపీ నుంచి మల్లికార్జున్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఇందిరా శోభన్ గారు మీ దగ్గరకు వద్దాం. నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా లెక్కలు తీస్తాను, అందరి లెక్కలు బయటపెడతాను, తిన్నదంతా కూడా కక్కిస్తాను అని చెప్పాడు. ఎవరైతే గత ప్రభుత్వాలు అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లెక్కలు కూడా తీస్తాను అని చెప్పేసి కూడా కరాఖండిగా చెప్పారు. మీరు అనొచ్చు ఇన్ని రోజులు ఏం పని చేశారు అని. రాష్ట్రాన్ని లైన్లో పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి, పాలన గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి అంత సమయం పట్టింది. ఇప్పుడు ఆ లెక్కలు మొత్తం తీస్తానని చెప్పడంతో చెప్పిన వెంటనే జగ్గారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. నేను కేసీఆర్ని ఏమనను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏమనను, 4 ఏళ్ల వరకు ఏం చేయను, ఏం మాట్లాడను, ఆ తర్వాత కూడా ఏం మాట్లాడను. ఎట్లా వస్తుంది కాంగ్రెస్ పార్టీ? జగన్ ఒక్కరన్నంత మాత్రాన అది ఆయన పర్సనల్ ఒపీనియన్ అయి ఉండొచ్చు. పార్టీ ఒపీనియన్ కాదు కదా, పార్టీ ఒపీనియన్ కాదు కదా, అది పర్సనల్ ఒపీనియన్ అయి ఉండొచ్చు. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళము ఎవరమైనా కూడా ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టడమే ప్రతిపక్షం చేసే పని. సో ఇది చేయకుండా ఉంటే అప్పుడు ప్రజలు మనల్ని విశ్వసించరు కదా. నువ్వు ఇద్దరైనా కుమ్మక్కైనప్పుడు ఇంకెందుకు మీరు అని ప్రజలు ప్రశ్నించారా? నన్ను ప్రశ్నిస్తారు 100%. సో అది మీరు తన పర్సనల్గానే తీసుకోవాలి తప్ప పార్టీ యొక్క ఒపీనియన్గా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇవాళ కేసీఆర్ ఇవాళ గెలిచినంత మాత్రాన మొన్నటిదాకా ఆయన పాలన 100% బేస్ ఉంది అన్నది కాదు. ప్రభుత్వంలో మీరు ఏమున్నా కూడా ప్రజలు మీకు ఆ మ్యాండేట్ ఇచ్చినారు కాబట్టి కనీసం ఈసారికైనా కూడా 5 సంవత్సరాలు సంపూర్ణ ప్రభుత్వాన్ని గడపాలని మీరు ఇచ్చిన మొదటి దఫాలోని 32 పేజీల మేనిఫెస్టో అంశాలు, కొత్తగా ఇప్పుడు చేసిన అంశాలు అన్నీ కూడా తెలంగాణ దేనికోసమైతే పోరాడి తెచ్చుకున్నామో ఆ తెలంగాణ బిడ్డల ఆకాంక్షలు నెరవేరే దిశగా మీ యొక్క అడుగులు పడాలని అనుకుంటున్నాం. డెఫినెట్గా ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని శిక్షించాల్సిందే, మీరు చేయాల్సిందే. మీ నీతి నిజాయితీని మీరు ఒక్క మాట ఎవరైనా ఇప్పుడు ఆయన మాట్లాడని కాదు అంటే విత్ ఇన్ పార్టీలో కూడా చాలా దొంగలు ఉన్నారు, అన్ని దగ్గరలు ఉన్నారు. అందరిని నిష్పక్షపాతంగా పారదర్శకంగా మీరు చెప్పినటువంటి మాటకు కట్టుబడి మీరు చేయండి. 100% మా సహాయ సహకారాలు కూడా మీకుంటే దేనికి భయపడే ప్రసక్తి లేదు. ఏదన్నా తీసుకోండి అప్ప. ఇప్పుడు ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి లేకుండా ఎట్లుంటుంది? నువ్వు ఏ అంశమన్నా తీసుకో, ప్రజాక్షేత్రంలో ఎవడు తప్పు చేసినా కూడా కోర్టు ముందు వాడేం అది కాదు. కానీ దాన్ని నిష్పక్షపాతంగా చేయాలంటున్నాను నేను. ఇవాళ అది చేయాలంటే ఫస్ట్ ఓ దగ్గర మొదలు పెట్టాలా, కేసీఆర్ దగ్గరే మొదలు పెట్టాలా. ఎందుకు? మీ పైన ఆల్రెడీ కోర్టు కేసులు నడుస్తున్నాయి కదా, సహారా కేసు నడుస్తుంది, తర్వాత ఏమంటారు మన దానికి సంబంధించి మియాపూర్ కేసులు ఉన్నాయి, దాంతోపాటు నయం కేసులు అన్నీ ఉన్నాయి. సో ఇవాళ బీజేపీ కూడా తెలివి తెచ్చుకోవాలి. నిన్న జరిగినటువంటి దానికి బీజేపీ కూడా కాస్త జ్ఞానోదయాలు కావాలంట నేను. ఎందుకంటే ఇంకో 6 నెలలు మీకు సమయం ఉంది కాబట్టి మీరు ఏ దానికోసం అయితే కాంగ్రెస్ని బొందబెట్టాలన్న ఉద్దేశంతో మీరు కేసీఆర్కి సపోర్ట్ చేశారు. మీ 5 గెలిపించుకుంటే చాలనుకున్నారు. 5 కాదు, ఉన్నాయి కూడా ఊడినాయి, ఒక్కటే మిగిలింది. అది కూడా 100% అందరూ తెలుసు. రాజేష్ ఒక్కటి ముందస్తుకు ఎందుకు పోయినాము, ఎవరి ద్వారా తర్వాత పోయినాము, ఎట్లా పోయినా మనకు అందరు తెలుసు. దాని గురించి ఇప్పుడు ఇది మళ్ళీ చర్చ అదంతా ఒడిచిన ఘట్టం. కనీసం ఇప్పుడు జరిగినటువంటి దానిపైన కేసీఆర్ సవాల్ విసిరిండు కదా, నేను అన్ని చేస్తున్నాని. బీజేపీ కూడా అంతే సమానంగా సవాల్ తీసుకోవాలి. ఇవాళ కేసీఆర్ పైన ఉన్నటువంటివి అలా ఇంటి కుటుంబం పైన ఉన్నటువంటి అందరి పైన పూర్తి చెప్పండి. అన్నిటినీ కూడా రిసీవ్ చేసుకోవాలా, ఎవరు అతీతం కాదు చేయమని.
ఎలా చూస్తారు మీ ఏపీకి సంబంధించి? ఎందుకంటే నోటు ఓటు కేసుకు సంబంధించి కూడా దాని లెక్కలు కూడా తీరుస్తాను అని చెప్పాడు. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఓటు నేటి కేసు విషయంలో ఎట్లా చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి? ఇది యాక్చువల్గా ముందుగా తెలంగాణ ఆరోపణలు వస్తున్నాయి కదా, బాబు ఉన్నారు అది ఉన్నారు. అవును, తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మాత్రం విజయం సాధించినటువంటి వాళ్ళందరూ కూడా హెచ్ఎంటీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. రియల్గా ఇక్కడ జరిగినటువంటి ప్రక్రియలో అయితే మాత్రం ఎన్ని అనుకున్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెటిలర్స్ చాలామంది నాతో మాట్లాడినటువంటి మాటలు కూడా చూస్తే క్లియర్గా ఎక్కడ అక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఈ రాష్ట్రంలో కలిగించలేదండి. ఫస్ట్ రెండోది ఏంటంటే ఎవరినైనా సమానమైన దృక్పథం చేయడం, సంక్షేమానికి పెద్దపీట వేసి చేసినటువంటి సంక్షేమం ఏది ఉందో సత్ఫలితాలు ఇస్తాయి. ఇవ్వడం బట్టికే అందరూ కూడా పాజిటివ్ నేచర్తో వెళ్ళారు రియల్గా. అయితే ఎంత పాజిటివ్ నేచర్తో వెళ్ళినా ప్రతిపక్షం అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బలంగా పెరగాలి, కొంతలో కొంత పెరగాలి. యాంటీ ఇన్కంబెన్స్ గ్యారంటీ ఉంటుంది. అది లేకుండా ఇంకా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే టీడీపీతో జతకట్టడమే. 70% టీడీపీతో కూడా జతకట్టి ఇప్పుడు ఎలా అనుకున్నారంటే మరి అది ఎవరు సలహా ఇచ్చారో కానీ ప్రధాన ప్రత్యర్థిగా 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావాలతో ఆవిర్భించినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ ఏ అంటకా గొడుగు పెట్టుతుంటాడు చంద్రబాబు అనే పదం అయితే మాత్రం ప్రజలు తీసుకెళ్లడంలో చెప్పారు. కేవలం ఒక నాట్ ఓన్లీ తెలంగాణ కాదు, జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేకంగా చేసాము, జత కట్టాము అని చెప్పేసి చెప్పాడు. మీరు అనుకుంటున్నారైనా ఇక్కడ తెలంగాణ ప్రజలైతే మాత్రం తెలుగుదేశంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని జాతీయ అధ్యక్షుడిగా ఏ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు అంగీకరించలేదు. ముఖ్యమంత్రిగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అంగీకరించారు తప్ప ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా భావించలేదు. ఇక్కడ భావించుంటే ఆ పరిస్థితి రాదు. రియల్గా జాతీయ అధ్యక్షుడు ఏంటి, ఆయన ఆంధ్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయనట్టు ఈయన మాట ఏం చెల్లిపోతుంది బయటకు జాతీయ పార్టీలో ఏదో ఇక్కడ పోటీ చేసినంత మాత్రం జాతీయ అధ్యక్షుడు ఏంటి అనుకుందాం. పోనీ పార్టీని జాతీయ పార్టీకి గుర్తించవచ్చు. బట్ ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ సెటిలర్స్ కానీ ఇక్కడ ఆంధ్ర ప్రజలు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్న మా బంధువులు, సన్నిహితులు, స్నేహితులు, డియర్స్, ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కదా. ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా ఆయనకి ఏంటంటే ఇది పక్కాగా మన ముఖ్యమంత్రి అనే భావన వరకు భావించారేమో కానీ ఇక్కడ ఏంటంటే జాతీయ అధ్యక్షుడిగా ఎవరూ భావించలేదు. కాబట్టి ఈరోజు జరిగినటువంటి పరిణామాలు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంత చతికిలు పడ్డానికి కారణం ఏంటంటే తెలుగుదేశంతో జత కట్టడం ఒక భాగం అయితే, రెండోది మీరు అన్నారు క్లియర్గా ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఓటుకు నోటు వ్యవహారాల్లో ఏంటంటే డెఫినెట్గా ఎప్పుడైతే ఆయన ఈయనకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కేసీఆర్ అదని రకరకాలుగా ఏంటంటే ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారని అన్నారో అది దాని ప్రతీకారంగా సహజం. ఎప్పుడు కూడా గుండెలో నారిపోయిన విషయాలు ఏ రోజైనా ఉన్నదో అమలు పదులు ఇప్పుడు ఏంటంటే క్లియర్గా ఆయన చిక్కులు ఆయన తాలూకా ఏవైతే లొసుగులు ఉన్నాయో లొసుగులు కేసీఆర్ అమలు పదులు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఆయన చేస్తాడు, డెఫినెట్ గా చేస్తాడు. ఇక్కడ ఉన్నట్టు మీరు ఒక మాట ఏ మాటగా మాట చెప్పాలి. నిన్న జరిగినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా మంచి సత్ఫలితాలు రావడానికి చాలా అవకాశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు. నిజంగా వైఎస్ఆర్ పార్టీ తాలూకా మ్యాక్సిమం ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఓట్ బ్యాంకు పోటీ చేయకపోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ మేలు జరిగి ఉండేది. ఎప్పుడైతే తెలుగుదేశానికి జతకట్టారో సహజంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం కదా అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా టీఆర్ఎస్ కి వేసింది. అక్కడ విల్సన్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పడం జరిగింది. అన్ని మాటలతో పాటు ముఖ్యంగా ఈ అవినీతి పరులంతా లెక్కలన్నీ కూడా తేలుస్తాను, అదేవిధంగా నోటు ఓటు కేసు సంబంధించి కూడా తెలుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. బీజేపీ ఎలా చూస్తుంది? ఓటుకు నోటు కేసులో ఆయన తేల్చే అవకాశం ఉంటే ఈ 4 ఏళ్లలోనే చేసేవాడు చెప్పాడు. దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చాడు విల్సన్ గారు. ఎందుకు చేయలేదానిపైన కూడా ఇచ్చాడు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, లైన్లో పెట్టాలి, ట్రాక్లో పెట్టాలి కాబట్టి సమయం పట్టింది అని. వెలసనన్నా మీరు వెనకాతలు నిలబడి బ్యాకింగ్ మీరు ఉన్నారు కాబట్టి, లేకపోతే 4 ఏళ్ళు గ్యారంటీ తీసిన కేసీఆర్ తీయాలా మీరే తీయచ్చు. రియల్గా మీరు ప్రొటెక్ట్ చేశారు కాబట్టి ఆ ప్రొటెక్ట్ వల్ల అలాగే ఆయన అలాగే సేవ్ అయ్యాడు. ఇప్పుడు డెఫినెట్ గా మీరు ప్రొటెక్ట్ చేయరు, అలాగే కేసీఆర్ ఊరుకోడు, డెఫినెట్ గా బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ బ్యాకింగ్, ఫేకింగ్, ట్యాకింగ్ ఇవన్నీ మా దగ్గర ఉండవు. ఆ మాటకు వస్తే మీ వెనకగాడ మేమేమన్నా ప్రచారం చేస్తున్నారు కాబట్టి అది నిజం కాదు. మీ వెంటగాడ మేము లేము, కేసీఆర్ వెంటగాడ మేము లేము, మాకు అవసరం లేదు. ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం నడుస్తా ఉంటే ఆ ప్రభుత్వం తను చేయాల్సిన పని తను చేయాలి, ప్రజలు కోరుకుంటారు. ఆ కోరుకున్న నేపథ్యంలో నాకు తెలిసి కేసీఆర్ 100% ఫెయిల్యూర్ అయ్యాడు. చాలా అంశాల్లో ఫెయిల్యూర్ అయ్యారు. 3 ఎకరాల భూమిలో ఫెయిల్యూర్ అయ్యారు. అదేవిధంగా
దళితుల్ని మరి సీఎం ప్రజలంతా కూడా చేస్తారని ఆయనకే పట్టం కట్టారు కదా ఫెయిల్యూర్ అయ్యారు. విల్సన్ గారు. మీరు ఇన్ని చెప్తున్నప్పుడు మరి ప్రజలంతా కూడా వాళ్ళకి పట్టం కట్టారు కదా. ఈ రోజు కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పాల్సింది చంద్రబాబు నాయుడుకి. ఈ కేవలం చంద్రబాబు నాయుడు పేరు చెప్పి ఆయన 100 సభల్లో పార్టిసిపేట్ చేస్తూ మాట్లాడింది ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తాడు ఇక్కడ పెత్తనం చేస్తాడు, ఇలాంటి ఎమోషన్స్ రెచ్చగొట్టి ఎప్పుడు ఎమోషన్స్ మీదనే ఆయన గేమ్ ఆడతాడు. మేమంటామంటే అభివృద్ధి మీద మీరు రాజకీయంగా ఎన్నికల్లోకి వెళ్ళాలా. అభివృద్ధి నినాదం కేసీఆర్ గారి దగ్గర లేదు. నిజంగా మాటకు నిలబడే వ్యక్తి చంద్రబాబు. మరి చంద్రబాబు కాదు, కేసీఆర్ కాదు. ఉదాహరణకి మీరు నీళ్లు ఇచ్చే వరకు ఎన్నికల్లోకి పోనున్నారు. మరి ఎందుకు పోయారు అంటే మీరు మాట తప్పారు. దళితులకు 3 ఎకరాల భూములు మాట తప్పారు. ఇవన్నీ మాట తప్పింటే ప్రజలు చైతన్యవంతులు అండి. ప్రజలు చైతన్యవంతులు విన్నారా? ప్రజలు చైతన్యవంతులు. అదే సమయంలో ప్రజల్ని ఎమోషన్లకి లోన్ చేయడం కోసమే మీరు ఎలా చూస్తారు? ఇందిరా గారు ఒక్క నిమిషం, రాజేష్ గారు ఒక్క నిమిషం, మల్లికార్జున ఇందిరా గారు చెప్తున్నారు బీజేపీ గురించి. వాళ్ళు వాపు బలుపు అనుకుంటున్నారు. 0.5% ఓటు బ్యాంకుతో మాకు మధ్యప్రదేశ్ లో ఒక్క ఓటుతో రెండు నియోజకవర్గాలు పోయినాయి. అదేవిధంగా 1% ఓటు బ్యాంకు తోటి రాజస్థాన్ లో పోయింది. మాకు ఓట్లు పెరిగాయి. ఆ బహుశా సీట్లు తగ్గి ఉండొచ్చు కానీ ఓట్లు శాతం గుజరాత్ లో నిన్న జరిగిన కర్ణాటక బై ఎలక్షన్ లో 3,15,000 తోటి అవతరించినమని చెప్పుకున్న కర్ణాటకలో బై ఎలక్షన్ గ్రాఫ్ కంప్లీట్ ఒక్కటే పని. నేరస్తులు ఎవరైనా ఉన్నారు అని అనుకున్నప్పుడు ఆ నేరస్తులను కక్షపూరితంగా నువ్వు కొద్ది మంది పైన అందరి పైన బీజేపీ. రాహుల్ గాంధీ కుండే గొప్పతనం ఏదో, రాహుల్ గాంధీ కుండే చైతన్యం ఏదో నాయకుడిని మేము అనుకోవడంలా. విల్సన్ గారు ఒక నిమిషం ప్లీజ్. మల్లికార్జున గారు చెప్పండి. నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా, ఈ కేసులకు సంబంధించి ముఖ్యంగా నోటుకోటు కేసుకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అందరూ లెక్కలు తెలుస్తారని దీన్ని ఎట్లా చూస్తుంది టీడీపీ? మేము ముందుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే కేసీఆర్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఆయన ఏ లెక్కలు తేల్చినా ఆ తెలంగాణలోని ఆ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టుకుంటూ ఆ కాలం గడుపుదానికి పనికొస్తే తప్ప ఇక మరి దేనికి పనికిరాదు. ఆయన నిజంగా ఆయన డెవలప్మెంట్ మీద కానీ, ఆయన చిత్తశుద్ధి మీద కానీ, ఆయన చరిష్మా మీద కానీ గెలిచుంటే ఖమ్మంలో ఆ విధమైన రిజల్ట్ రాదు. ఆంధ్రప్రదేశ్కి ఆనుకోనున్నటువంటి జిల్లా ఆ ప్రాంతీయవాదానికి ప్రలోభాలకి లొంగల. ఇదే నిదర్శనం. కేవలం ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టుకుంటూ ఆ ముసుగులో, ఆ మత్తులో ఆ ప్రాంత ప్రజల్ని అందరినీ కూడా ఇప్పుడు కూకట్పల్లిలా ఉన్నారు, షేర్లింగంపల్లిలా ఉన్నారు, జూబ్లీహిల్స్ లో ఉన్నారు, రాజేంద్ర నగర్ లో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు కదా. వీళ్ళంతా కట్టారు కదా, వీళ్ళంతా కూడా కేసీఆర్ కే పట్టం కట్టారు కదా మీరు అంటున్నట్టు. ఇవాళ వాళ్ళు అక్కడ సెటిలర్స్ అక్కడ సెటిల్ అయి ఉన్నారు. రెండోది వీళ్ళు ప్రాంతీయవాదంతో అక్కడ ఏమాత్రం కూడా ప్రతిపక్షాలను కూడా భయభ్రాంతుల్ని చేసే విధంగా ఆ లోకల్గా ఉండేటువంటి నాయకులు ఆ తెలంగాణ వాదంలో అసలు మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారిని చూస్తే మీరు అసలు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ ఇంకోటి కానీ అంటే అధికార దుర్వినియోగం ఎంత ఇది జరిగిందో అందరికి కూడా అర్థమవుతా ఉంది. వీళ్ళు ఎన్ని ఓటు కేసులున్నా ఇంకే చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేరు. ఆయన్ని మేము ఆహ్వానిస్తున్నాం. రేపు వచ్చి ఆయన ఇక్కడ ప్రచారం చేయమనండి. ఆయన చేస్తేనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఆయన ప్రచారం చేయడం వల్లే మాకు మరింత మేలు జరుగుతుందని తెలియజేస్తాం. ప్రథమంగా రాజేష్,
మీ HMTV ప్రేక్షకులకందరికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి శుభాకాంక్షలు. ఇక రెండవ విషయం, ఎందుకంటే కక్ష సాధింపు ధోరణి అనేటువంటిది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని పార్టీలను సమానంగా చూస్తూ అందరం కలిసిపోవాలి, అందరం ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసుకుందాం, తర్వాత విషయం ఆలోచన చేద్దాం, ఇప్పుడైతే మాత్రం బంగారు తెలంగాణలో కలిసి రండి అనేటువంటి ఒక పిలిపించాడు. కాబట్టి దానికి అనుగుణ్యంగా చాలా పార్టీల వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి పార్టీని పటిష్టం చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమంలో భాగస్వాములు అయినారు. దానివల్లనే ఇవాళ ఇంత ఫలితాలు వచ్చినాయి. ఇక రెండవ విషయం, విల్సన్ గారు అంటున్నారు అభివృద్ధి పథకాలు ఏవి లేవు అనేటువంటి మాట. పాపం మొదలు చెప్పేది ప్రతి మీటింగ్లో కూడా, ఇగో 58 సంవత్సరాల పాలన చూడండి, 4.5 సంవత్సరాల పాలన చూడండి, 4.5 సంవత్సరాల్లో మనం ఏ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో మీ కళ్ళ ముందున్నవి. కాబట్టి మీరు ఇంటికి పోయి చర్చించుకున్న తర్వాతే మీరు నిర్ణయం తీసుకోండి అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చారు. ఎక్కడ కూడా ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టేటట్టుగా లేదు. రెండవ విషయం ఏమిటంటే, మన ఖమ్మం జిల్లాలో ఎందుకు ఓడిపోయినారు అంటే, ఖమ్మం జిల్లాలో ఎందుకు ఓడిపోయినాం అనేది కూడా నిన్న విలేకరుల సమావేశంలో స్పష్టంగా మా కత్తి మాకే పొడుచుకున్నది అనేటువంటి ఒక విషయం ఆ విధంగా స్పష్టం చేసిండు. కాబట్టి ఈ రకంగా ఏదో ఒకటి పబ్బం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం కాదు. మీరు అన్నట్టుగా, ఎందుకంటే గతంలో కూడా కొన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినాయి, వాటి మీద ఎంక్వైరీ జరిగింది, ఇంకా చర్య తీసుకోలేదు. ఎందుకంటే 4 సంవత్సరాల్లో సర్దుకునుడే అడుగుతున్నారు కదా, ఇన్ని రోజులు ఏం చేశారు, అందుకొరకే రాజేష్, సర్దుకునుడే సరిపోయింది. ఏరువడ్డ వ్యవసాయం ఎట్టుంటుందా మనకు తెలంగాణలో? దాంట్లో నాగలు దొరకన్నాయి, కత్తి దొరకన్నాయి, అన్ని దొరకటానికి మనుషులు దొరకన్నాయి, ఎడ్లు దొరకన్నాయి, ఇవన్నీ చేసుకొని వ్యవసాయం మొదలు పెట్టేవరకే టైం అయిపోయినాయి బట్టి. కాబట్టి అందుకొరకు అధికారులు రాకపోయి, అధికారులను పంపి మా విల్సన్ మాట్లాడతాడు, అధికారుల పంపిణీ జరిగినదే ఇంతవరకు జరగలే అధికారుల పంపిణీ. కాబట్టి మీరు కూడా మాట్లాడితే ఎట్లా, మీరు బీజేపీ వాళ్ళు కూడా. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక వ్యవహారం చేసినప్పుడు మీకు అసలు మీకు అనే హక్కున్న ఆదాయం విల్సన్ గారు. కాబట్టి అందుకొరకే కొనుక్కున్నారు సుధాకర్ రెడ్డి గారు, మీరు సెంటిమీటర్ రెచ్చగొడతారు, ఓట్లకు డబ్బులు ఇస్తారు. మీరు కూడా చాలా రాష్ట్రాల్లో అదే పని చేశారా అడుగుతారు రేపు. పోనీ మమ్మల్ని 100 అడగండి, మాకు అభ్యంతరం లేదు. ఓటుకు నోటు కొంటే ఒక్కొక్క అభ్యర్థి 50-60 వేల మెజార్టీతో రారండి. ఎట్లనండి విల్సన్ గారు, సమీక్ష చేయి, ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత ఒక్కొక్క అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్ల వివరాలు చూడు. విల్సన్ గారు మరొక విషయం చెప్పండి. నిన్న కూడా కేసీఆర్ గారు మనం చర్చించాం, మనం కౌంటింగ్ రోజే చర్చించాం, ఎవరికి వచ్చాయని కూడా. నేను మరొక విషయం కూడా చర్చించాను. అందుకే మీరు కనీసం మీరు 5 స్థానాలు కూడా గెలవలేకపోయారు కదా ఇక్కడ. ఎందుకు వాళ్ళు చెప్తున్నాం కదా, సుధాకర్ రెడ్డి గారు మరొక విషయం కేసీఆర్ గారు నిన్న కూడా మాట్లాడు. ఒక నిమిషం మిల్సన్ గారు ప్లీజ్, ఒక నిమిషం ప్లీజ్. నిన్న కూడా మాట్లాడుతూ ఎస్ నేను ఏపీకి వెళ్తాను, రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాను కేసీఆర్కు అని చెప్పి, చంద్రబాబుకు అని చెప్పేసి చెప్పాడు. ఆయన కూడా స్పందించాడు చంద్రబాబు నాయుడు. రావంటే ఏం గిఫ్ట్ ఇస్తారో చూస్తాను, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఒకటి, రాజేష్ గారు జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తారు. ఇప్పుడు రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశ రాజకీయాలలో ఎట్లుండాలి అనేటువంటిది, ఎందుకంటే దేశ వనరులను సరిగ్గా వినియోగించుకుంటలేము. కాబట్టి ఈ 2 జాతీయ పార్టీలు ఏవైతున్నాయో వాటి వైఫల్యం చెందింది. కాబట్టి దేశమంతా కూడా పర్యటన చేసి, కాబట్టి ఆ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా వస్తా అనేటువంటి ఒక మాట చెప్పాడు. ఇక గిఫ్ట్ విషయంలోకి వస్తే ఎందుకొరకంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి ఒక రాష్ట్రం, రైతాంగం ఉన్నటువంటి ఒక రాష్ట్రం. కాబట్టి మా రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకొనటానికి రైతు పెట్టుబడి పథకం, రైతు బంధు పథకం తీసుకొచ్చినాం, బీమా పథకం తీసుకొచ్చినాం. ఆ రైతు బంధు, రైతు బీమా పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక రైతాంగాన్ని చైతన్యపరచడానికి నా యొక్క
షేర్ చేసుకుంటా అనేటువంటి ఒక మాట చెప్పిండు. కాబట్టి షేర్ అనేటువంటి అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తారా మళ్ళీ Yes, కేసీఆర్ yes, గారు? అంతే కదా. ఎట్లా మళ్ళీ ఇక్కడ కూడా తయారు చేయండి, రైతులకి ఎరువులు ఇవ్వండి ఉచితంగా. నువ్వు ఏం మాట్లాడతావా, నువ్వు ఏం మాట్లాడతాడు ఆయన విల్సనే నా మాట్లాడి అసలు అంత విద్యావంతుడు ఉచితంగానే ఇస్తున్నావా, తెలంగాణ ఫలితాలు తెలంగాణ ఫలితాలు ఏపీలో డబ్బులు ఇవ్వాలా? ఒక నిమిషం. నువ్వు ఇచ్చినావా నువ్వు లేకపోతే నువ్వు ఇచ్చినావా మీరు ఇచ్చారా? విల్సన్ గారు 15 లక్షల అకౌంట్లో వేసారు. మీ మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో నాణ్యమైన పురుగు మందులు అరే మళ్ళా మాట్లాడతావేమో అవి ఇప్పుడు మధ్య అవగాహన అయితే మేము చేసేదేంటి? నీకు అవగాహన ఉన్నట్టయితే మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో మీ రాష్ట్ర ప్రభుత్వాలే ఉన్నాయి. ఆడ ఎందుకు ఓడిపోయినావో చెప్పినా కాదా? నువ్వు అన్ని నాణ్యమైనటువంటి ఒక విత్తనాలు ఇస్తే రైతులకు బేడీ వేశారు. మూర్ఖంగా మాట్లాడద్దు. ఆ విధంగా మాట్లాడితే రైతులకు ఎవరు బేడీ లేరు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఎవరు బేడీ. ఒక నిమిషం విల్సన్ గారు ప్లీజ్, ఒక నిమిషం విల్సన్ గారు ప్లీజ్, ఒక నిమిషం చూడండి. ఈరోజు తెలంగాణ ఫలితాలు ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వర్సెస్ మాటల దాడి పెరిగింది. ఇక్కడ ఫలితాలు వస్తే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జనసేన ఎందుకు సంబరాలు చేసుకుంటున్నాయని చెప్పేసి సూటిగా టీడీపీ నేతలు అడుగుతున్నారు. సహజం కదండి, ఎందుకంటే అక్కడ మోసం చేసి ప్రతి వ్యవహారంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు పెట్టినటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా మోసమే. చూడండి చంద్రబాబు చరిత్ర ఒకసారి చూసుకుంటే ఒకసారి ఒకరితో జతకాడతాడు. డ్వాక్రా మహిళలకి ₹1,00,000 అకౌంట్ లో వేశారు. 200 ఉండే పింఛన్ 1000 రూపాయలు అక్షరాల 1వ తారీఖు పండగైనా వర్షమైనా 1వ తారీఖు 10 గంటలకల్లా మల్లికార్జున కొత్త నేను మీ దగ్గరికి వస్తాను. ఒక నిమిషం ఉండండి ప్లీజ్, మీరు మాట్లాడకండి. మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. నేను మీ దగ్గరికి వస్తాను. మల్లికార్జున కొత్తగా వచ్చినట్టుంది. తెలుగుదేశం వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటికే చెదరించారు, ఆదరించే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ మోసం. చంద్రబాబు దగ్గర నుంచి జన్మభూమి కమిటీల వరకు అన్నింటిలో కూడా దగా మోసం. ఈ రోజు ఈయన అనుకునేటువంటి రైతు బంధు పథకం కానీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ఇక్కడ కార్యక్రమాలు చేసినటువంటి వాడు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ కి నిజంగా అభిమానులు ఉన్నారండి. కేసీఆర్ కి అభిమానులు ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ కి రీల్ గా నిన్న జరిగినటువంటి దీనిలో ఎంత ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు చాలా ఫేవరెట్స్ ఉన్నారు. మల్లికార్జున గారు వాయిస్ వెళ్ళదండి. ఇక్కడ నేను వీళ్ళని అడిగాను, ఇతను ఆన్సర్ చెప్పిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గరికి వస్తే వాయిస్ జనాలకు వెళ్ళదు కదా, ప్రజలకు వెళ్ళదు కదా. మీరు ఆగండి, ఒక నిమిషం, నేను మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. చంద్రబాబు అనేది వ్యక్తి క్లియర్గా మోసగాడు అనేది మాత్రం అర్థమైంది సార్. అక్కడ క్లియర్గా ఆయన ఎందుకు ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ గ్రహచారమే ఆ ప్రచారం అన్నమాట. ఆ గ్రహచారం ఇక్కడికి ఏంటంటే వాళ్ళ ఓటమి చెవి చూడటమే. అంటే ఇక్కడ కేసీఆర్ అన్నారు, ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎలా విశ్వసిస్తారు అని అన్నారు. అలాంటిది ఇక్కడ నుంచి కేసీఆర్ గారు అక్కడ వెళ్ళేసి అక్కడ ప్రచారం చేయడం 70% కేసీఆర్ విషయంలో అయితే మాత్రం చంద్రబాబు పట్ల పూర్తి వ్యతిరేకత ఉందండి. ఇక్కడే కాదు, తెలంగాణలోనూ కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, పూర్తి వ్యతిరేకత ఉండ. ఆయన వ్యతిరేకమే వీళ్ళకి అనుకూలమైందండి. బట్ కేసీఆర్ పట్ల మాత్రం అక్కడ వ్యతిరేకత లేదండి. ఆయన ఎందుకంటే ఆయన అన్ని సానుకూలంగా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కవితమ్మ ఉన్నారు. కవిత గారు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు. ఆ రోజు వాళ్ళకి స్వాగతం పలికం చెప్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సాక్షాత్ కేసీఆర్ అక్కడ ప్రధానమంత్రి సమక్షంలో అన్నారు. అంటే మాకు మద్దతుగా ప్రచారం చేస్తారా లేకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా చేస్తారా అనేది కాదు. నేనైతే చెప్పగలను. ఏమండి, నేనైతే పర్టికులర్గా చెప్పగలను. ఎప్పుడైతే చంద్రబాబు విషయంలో
కేసీఆర్ గారు నిజంగా వచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే మాకు అనుకోకుండా మాకు మా అనుకూలం అయినట్టు లెక్క. మాకు మద్దతు చేస్తారా లేకపోతే మా సభారి మాట్లాడుతూ కేసీఆర్ వచ్చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేస్తే మాత్రం మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతారని మరి సభారి తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఆయన ఏమో తెలుగుదేశం వైపు చూసి ఏదో ఎంపీ ఎమ్మెల్యే కావాలి అని అన్నారు కాబట్టి అక్కడ మద్దతుగా టీడీపీ వైపు చూస్తున్నాడు కాబట్టి టీడీపీ కావాలి కాబట్టి టీడీపీ సీట్ ఇస్తారు ఎవరో అంటే ఆయనకి మద్దతుగా చెప్పొచ్చు. కానీ 70% ఈరోజు చెప్తున్నానండి, కేసీఆర్ గారు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి వస్తే మాత్రం చంద్రబాబుకి మాత్రం ప్రతికూలమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఏంటంటే ఆయన పైన ఆయన కేసీఆర్ అనేవాడు బాణాలు ఎక్కి పెడితే ఆ బాణాలకు గురి కావాల్సింది కానీ ఆ బాణాలకి ఎట్టి చలవంచవలసింది కానీ చంద్రబాబే. కాబట్టి ఈ రోజు కేసీఆర్ పట్ల అయితే మాత్రం నిజంగా కేసీఆర్ ప్రెస్ మీట్ కానీ డెఫినెట్ గా అభిమానులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే క్లియర్ గా కేసీఆర్ ఓటు వరకు వచ్చేది ఒక వేరు కదా ధర్మశ్రీ గారు. ఏమండి ఈ రోజు ఏంటనుకుంటున్నారు ఇక్కడ ప్రజాకూటమి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రజాకూటమి అని తెలుగుదేశంతో కూటమి అన్నది ఆ రోజు ఓటమి, ప్రజాకూటమికి ఓటమి అని ఆ రోజు తెలిపోయింది. అలాగే ఏంటంటే కేసీఆర్ ఎప్పుడైతే చంద్రబాబుకి వ్యతిరేకంగా వచ్చారో గ్యారెంటీగా మాకు అనుకూలంగా అవుతుంది. పేర్చుకున్నాడు. అది ఒకటి రాజేష్ గారు, ఎందుకంటే నిన్న మీతో మాట్లాడుతూనే ఇప్పుడు ఆయన అన్నదానికి నేను కౌంటర్ చెప్పాలి. మల్లికార్జున గారు, రాజేష్ గారు, మల్లికార్జున గారు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి విశ్వాసం పోయి ఇవాళ కేసీఆర్ గారు రావాలి, ఇంకొకరు వచ్చి సపోర్ట్ చేయాలి అనే ప్రతాపంలో పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తెలివైన వారు, తెలివైన ఓటరు. నిన్న ఏదైతే స్థానికంగా ఇది ఇచ్చారో అలాంటి రిపోర్టే వస్తుందని ఇవాళ వాళ్ళ మీద వాళ్ళకి తప్ప వీళ్ళ దగ్గర నిజమైన సత్తా ఉంటే ఇవాళ కేసీఆర్ గారు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏంటంటే ఇక్కడే మీకు తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు గారి విజయం తథ్యమని. చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం ఎవరు తెలివైన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే అగ్రగామి రాజ్యంగా తీర్చిదిద్దాలని అభివృద్ధి పదాలు మల్లికార్జున గారు, సుధాకర్ రెడ్డి గారు ఎవరిని తిట్టట్లేదు. మేము మా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇది ప్రచారం కాదు, సభ కాదు. మల్లికార్జున గారు మీరన్నదానికే, ఎందుకంటే ఆంధ్ర ప్రజలు చాలా తెలివిగలవారు. అటువంటి ప్రజలందరూ కూడా నిన్న ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత లక్షలాది జనం ఆంధ్ర ప్రజలందరూ కూడా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లలో కానీ అదేవిధంగా మెసేజ్ల ద్వారా నాకు మా ప్రాంతాన్ని పర్యటించమని ఆహ్వానిస్తున్నట్టుగా నిన్న మీతోటే చెప్పిండు సీఎం గారు. కాబట్టి అందుకొరకే తెలివిగల ప్రజలు అంటున్నాం మేము. అందుకొరకే పర్యటించడం వేరు, అభిమానం వేరు, ఓట్ల వరకు వచ్చేది వేరు. ఓట్లని మేము అంటే కదా ముఖ్యమంత్రి గారు ఓట్లని షేర్ చేసుకున్నటువంటి మాట అది మీరు అధికారంలోకి వచ్చారనే విషయాన్ని మా అభిప్రాయం. అదే మీరు వస్తేనే అధికారంలోకి వచ్చినట్టంటే సంతోషమైన చంద్రబాబు వచ్చి చెప్తేనే మాకు టీఆర్ఎస్ గెలిచినట్టు మల్లికార్జున గారు. తెలంగాణ వాళ్ళు కాదు, ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి నాయకుడు వచ్చి మా దగ్గర ప్రచారం చేస్తేనే మేము గెలిచినామంటారా? మీరు వచ్చి గెలిస్తే మీ చంద్రబాబు వచ్చి ప్రచారం చేస్తే గెలిచినామా? అది కాదు కదా మల్లికార్జున గారు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు ఇక్కడ అమలవుతున్నటువంటి పథకాలు ఏవైతున్నాయో మా ప్రాంతంలో కూడా అమలు కావాలి, వాటిని ఎట్లా అమలు చేసుకోవడానికి వీలైతే అనేటువంటి అంటాడు. మేము ఆహ్వానిస్తున్నాం గట్లా అది ఉండాలి, బోల్డ్ ఉండాలి. మల్లికార్జున ఒక నిమిషం అండి, ఈ రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆ సొంత గ్రామంలోనే ఒక పండగ వాతావరణం